హలో వ్యాస్, నేను మీకు కొత్త అమావాస్య కోసం చెప్తానండి. రేపు మార్చి 18 కొత్త అమావాస్య అండి. ఆ కొత్త అమావాస్య రోజు మనం చేయాల్సినవి ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు విడవాలండి. పితృదేవతల పేరున దానాలు ఇవ్వాలండి. మంత్ర జపం చేసుకోవాలండి. అప్పుడు మన కుటుంబం అంతా ఏ పితృదోషాలు నశించిపోతాయండి. మళ్ళీ ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి వడపప్పు, పానకం, పుల్లగం నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఆ రోజు ఎవరితో చెడు మాట్లాడకండి. ఆ రోజు నమశివాయ శివుడికి అభిషేకం చేయించుకోవచ్చు. నమశివాయ మంత్రజపం చేయండి. ఇంకా రకరకాల దానాలు ఇచ్చుకోండి. మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. అనాది కాలం నుంచి ఈ పితృ అమావాస్య అంటే కొత్త అమావాస్యకి చాలా నెక్స్ట్ వచ్చేది వసంత నవరాత్రులు అండి. ఆ కొత్త అమావాస్యకి చాలా ప్రావీణ్యత ఉంది. చాలా పట్టణాల్లోని కొన్ని గ్రామాల్లోని గ్రామ దేవతలను కూడా పూజిస్తారండి. ఈ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆ విధంగా చేసుకోండి. కాకపోతే ఆ రోజు పులగం నైవేద్యం పెట్టి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. మనకి పితృ అనుగ్రహం కలిగితే మనకు అన్ని దోషాలు పోతాయండి. అసలు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి, ఉద్యోగాలు రాకపోవడానికి, లైఫ్లు సెటిల్ అవ్వకపోవడానికి పితృదోషాలే కారణమండి. ఆ రోజు హోమాలు కూడా చేయించుకోవచ్చు. హోమం చేయని వాళ్ళు ఓం నమ శివాయ అనేసి 1000 సార్లు జపం చేసుకోండి. అన్ని దోషాలు పోతాయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సుభాషిణి.